ఒకరోజు నా దగ్గరికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. వచ్చి, అయ్యా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఉత్తరం వచ్చింది, కానీ వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. దేనికి ఇంటర్వ్యూ? నేను పోస్ట్ మ్యాన్గా చేస్తున్న జాబ్ టెంపరీ జాబ్ అండి. అది పర్మనెంట్ కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో నేను పాస్ అయితే నాకు జాబ్ పర్మనెంట్ అవుతుందండి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా నా దగ్గర లేవండి, నన్ను సహాయం చేస్తారా అని అడిగాడు. మా దగ్గర ఏమీ లేవు, మొత్తం అంతా ఆఫరింగ్ బాక్స్లో వేసేసాం. ఇప్పుడు అతను వచ్చి అడుగుతున్నాడు, నేను సహాయం చేస్తారా? మీరు నమ్మండి, ఇల్లంతా వెతికా. అక్కడ పావల, ఇక్కడ ₹10, ఇక్కడ 10 పైసలు, ఇలా ఇంత చిల్లర డబ్బులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టా. ఇదేంటి సార్ చిల్లర డబ్బులు ఇస్తున్నారు? చెప్పా, నువ్వేమనుకో మాకు, నా దగ్గర వాస్తవంగా డబ్బులు లేవు. కానీ ఎప్పుడూ అడగని నువ్వు నా దగ్గరికే వచ్చి మా దగ్గరికే వచ్చి అడుగుతున్నావంటే బహుశా ఇంకెక్కడ నీకు సహాయం దొరికి ఉండదు. ఎవరినాడు తెలుసా? ఎవ్వరు నాకు ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు సార్. కాబట్టే మా దగ్గర ఉన్న పైసలన్నీ పోగేసి నీకు ఇస్తున్నాం. దారి ఖర్చులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఇవ్వగలిగింది మాత్రం ఇస్తున్నాను. ఇచ్చేసానండి. అతను వెళ్ళిపోయాడండి. వారం అయింది కనిపించలేదండి, నెల అయింది కనిపించలేదండి, సంవత్సరం అయింది కనిపించలేదండి, 4 సంవత్సరాలు అయింది కనిపించలేదండి. అంతకుముందు కనీసం ఉత్తరాలన్నా తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత ఉత్తరాలు కూడా రాలేదండి, అతను తీసుకురాలేదండి. 5వ సంవత్సరం అనుకుంటా, ఒకసారి నేను ఒక టిఫిన్ సెంటర్ బయట బెంచీలు ఉంటే ఆ బెంచీల మీద కూర్చొని టీ తాగుతున్నాను. ఒక వ్యక్తి పరుగున వచ్చాడు. వచ్చి నన్ను చూసి 2 చేతులు జోడించి, సార్ బాగున్నారా సార్ అని అడిగాడు. గుర్తుపట్టాను. నువ్వా, ఎలా ఉన్నావు అని అంటే, నేను చాలా బాగున్నాను సార్, మీ దయ వల్ల అన్నాడు. నా దయ వల్ల బాగుంటుంటే ఏమిటయ్యా, చాలా కాలమైంది నేను చూసి. అప్పుడెప్పుడో వచ్చావు, ఉద్యోగం పర్మనెంట్ అన్నావు, ఏమైంది? సార్, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఆ చిల్లర డబ్బులన్నీ పోగేసుకుని పట్టుకెళ్తే సరిగ్గా సరిపోయినాయి సార్ నా దారి ఖర్చులకు, ఇంటర్వ్యూ ఫీజుకి. ఆ రోజు ఇంటర్వ్యూలో పాల్పంచుకున్నాను, సెలెక్ట్ అయ్యాను. ఇక వెనక్కి తిరిగి రాలేకపోయాను సార్. నార్త్ ఇండియాలో నాకు ఉద్యోగం వచ్చింది, పర్మనెంట్ జాబ్ వచ్చింది. ఫలితంగా నా భార్యను నా బిడ్డలను పోషించుకోగలిగాను. మొన్న ఈ మధ్య నేను హైదరాబాద్ వచ్చాను, మీ దగ్గర రావాలని ఆశపడ్డాను, కానీ ఈ లోపల మీరే కనిపించారు సార్. ఆ రోజు మీరు ఆ చిల్లర డబ్బులే ఇచ్చి ఉండకపోతే ఈరోజు నా ఉద్యోగం పర్మనెంట్ అయ్యేది కాదు, నా భార్య బిడ్డల్ని పోషించుకునేవాడిని కాదు. ఆ రోజు మీరు చేసిన సహాయం నా కుటుంబాన్ని కాపాడింది సార్. ఈ సహోదరులు, దేవుడు ఆశిస్తుంది ఏమిటయా అంటే, మనం చేయగలిగిన సహాయం, మనకున్న స్తోమతలోనే మనం చేయగలిగితే